కార్తీక పురాణం 3వ అధ్యాయం కార్తీక మాస స్నాన మహిమ. వశిష్ఠుడు తిరిగి ఇలా చెప్తున్నాడు: జనక మహారాజా, కార్తీక మాసంలో చిన్న దానము చేసిన అది గొప్ప ప్రభావాన్ని చూపి సకల ఐశ్వర్యాలను కలగజేస్తుంది. అంతేకాకుండా మరణానంతరం శివ సాన్నిధ్యాన్ని ప్రసాదిస్తుంది. అయితే కొందరు అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక, కార్తీక స్నానము చేయలేక అవినీతిపరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అయితే దాన ధర్మాలు చేయలేకపోయినా కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజున తప్పనిసరిగా స్నాన, దాన, జప తపాదులు చేయాలి. ఆ రోజు స్నానం చేయని వారు చండాలాది జన్మలెత్తి చివరకు బ్రహ్మరాక్షసిగా పుడతారు. దీని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసాన్ని వినిపిస్తాను, సవివరంగా విను అని ఇలా చెప్పసాగాడు. బ్రహ్మరాక్షసులకు ముక్తి. దక్షిణ భారతదేశంలోని ఒక గ్రామంలో మహావిద్వాంసుడు ఉండేవాడు. తపోశక్తి సంపన్నుడై జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడైన ఆ బ్రాహ్మణుడు పేరు తత్వనిష్ఠుడు. ఒకరోజు బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేయాలని సంకల్పించాడు. అఖండ గోదావరికి వెళ్ళాడు. ఆ తీర్థ సమీపంలో ఓ మహా వటవృక్షంపై భయంకర మోహకంతో, పొడవైన జుట్టు, బలిష్టమైన కోరలు, నల్లని బాణపొట్టతో చూసేవారికి అతి భయంకరంగా కనిపించే 3 బ్రహ్మరాక్షసులున్నాయి. ఆ మార్గం మధ్య వీధగా వెళ్లే బాటసారులను బెదిరించి వారిని భక్షించడం వాటి ప్రధాన విధి. 3 బ్రహ్మరాక్షసుల వల్ల ఆ ప్రాంతంలో భయాలు ఏర్పడ్డాయి. తీర్థయాత్రలో ఉన్న బ్రాహ్మణుడు గోదావరిలో పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి సన్నద్ధమవుతుండగా యథావిధిగా చెట్టు నుంచి దిగిన బ్రహ్మరాక్షసులు అతన్ని చంపేందుకు యత్నించాయి. ఆ బ్రాహ్మణుడు భీతి చెంది భయంతో నారాయణ స్తోత్రం బిగ్గిరిగా పఠించాడు. ప్రభో, అత్రత్రాణ పారాయణ, అనాథరక్షక, ఆపద్బాంధవ, గజేంద్రుడిని, ద్రౌపదిని, ప్రహ్లాదుని రక్షించిన రీతిలో నన్ను ఈ పిశాచుల బారి నుండి కాపాడు తండ్రి అని వేడుకొన్నాడు. నారాయణ మంత్రంతో కూడిన ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయమైంది. ఓ మహానుభావ, మీ నోట నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతిని విని మాకు జ్ఞానోదయమైంది, మమ్మల్ని రక్షించండి అని ప్రాధేయపడ్డాయి. అంతటితో కాస్త ధైర్యం తెచ్చుకుని తత్వనిష్ఠుడు మెల్లగా వాటితో ఇలా మాట్లాడసాగాడు. ఓయి, మీరెవరు? మీకు ఈ రాక్షస రూపం ఎలా వచ్చింది? మీ కథేంటి అని ప్రశ్నించాడు. దీనికి ఆ బ్రహ్మరాక్షసులు ఇలా చెప్పసాగాయి. ఓ విప్రవ పొంగవ, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు. మీ దర్శన భాగ్యం వల్ల మాకు పూర్వజన్మలోని కొంత జ్ఞానం కలిగింది. మీకు మా వల్ల ఏ అపాయం కలుగుదు అంటూ ఒక బ్రహ్మరాక్షసుడు తన కథను ఇలా వివరించసాగాడు. నాది ద్రావిడ దేశం, బ్రాహ్మణుడు. నేను మహాపండితుడనే గర్వంతో విర్రవీగేవాడిని. న్యాయ విచక్షణలు మాని పశువు వల్లే ప్రవర్తించాను. బాటసారులు, అమాయక గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాక్కున్నాను. దుర్వ్యసనాలకు లోనై భార్యాపుత్రులను సుఖపెట్టక పండితులను అవమానిస్తూ లోకకంటకుడిగా ఉండేవాడిని. అయితే ఓ బ్రాహ్మణుడు కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తూ భూత తృప్తి కోసం బ్రాహ్మణ సమారాధన చేయాలనే ఉద్దేశంతో పదార్థ సంపాదన నిమిత్తం నగరానికి వెళ్ళాడు. తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చాడు. అయితే నేను ఆ పండితుడిని దూషించాను. కొట్టి అతని వద్ద ఉన్న ధనాన్ని, వస్తువులను తీసుకుని ఇంటి నుంచి గెంటేశాను. దీంతో దుఃఖంతో పాటు కోపాన్ని వ్యక్తం చేసిన ఆ బ్రాహ్మణుడు తనను రాక్షసుడివై నరమాంస భక్షణ గావించాలని శపించాడు. బ్రహ్మాస్త్రములైనా తప్పించుకోవచ్చు, కానీ బ్రాహ్మణ శాపం తప్పించడం ఎవరి తరమూ కాదు. దీంతో క్షమించమని అతన్ని ప్రార్థించాను. అప్పుడు గోదావరి తీరంలో వటవృక్షంపై నివసించమని, ఒక బ్రాహ్మణుడి వల్ల పునర్జన్మ జ్ఞానం పొందుతావని, ఆ బ్రాహ్మణుడే నిన్ను కాపాడుతాడని చెప్పాడు అని మొదట రాక్షసుడు తన వృత్తాంతాన్ని వివరించాడు. ఇక రెండో రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడిని. నేను నీచుల సహవాసంతో తల్లిదండ్రులను బాధించాను. వారికి తిండి పెట్టకుండా మార్చి అన్నమో రామచంద్ర అనేలా చేశాను. వారి ఆకలితో అలమటిస్తుంటే నేను వాళ్ల ఎదుటే భార్య పిల్లలతో పంచభక్ష పరమన్నాలు తిన్నాను. నేను ఎలాంటి దాన ధర్మాలు చెయ్యలేదు. నా బంధువులను కూడా హింసించాను. వారి ధనాన్ని అపహరించి రాక్షసుడా ప్రవర్తించాను. ఇదే నా రాక్షస జన్మకు కారణం. సన్నిపాపం నుంచి ఉద్ధరించు అని ప్రార్థించాను. మూడో రాక్షసుడు కూడా తన వృత్తాంతమును వివరిస్తూ, ఓ మహానుభావ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. నేను విష్ణు ఆలయంలో అర్చకునుగా పనిచేసేవాడిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేవాడిని.
భగవంతునికి ధూప దీప నైవేద్యములైనా సమర్పించక భక్తులు తీసుకువచ్చే వస్తువులు ధనాన్ని నా ఉంపిడిగత్తెకు ఇచ్చేవాడిను. మద్య మాంసాలను సేవించి పాపాలను మూట కట్టుకున్నాను. అందుకే ఈ రూపాన్ని మూట కట్టుకున్నాను. కాబట్టి నాపై దయ ఉంచి విముక్తిని కలిగించు అని ప్రార్థించెను. తపోనిష్ఠుడుగు ఆ విప్రుడు పిశాచముల ధీరగాథలు విని, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకండి. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర అపచారాల వల్లే మీకు ఈ రూపములు కలిగను. నా వెంట రండి, మీకు విముక్తి కలిగింతును అని వారిని ఓదార్చి తనతో తీసుకువెళ్ళాడు. ఆ ముగ్గురితో చేతన విముక్తి సంకల్పము చెప్పుకుని తానే స్వయముగా గోదావరిలో నా స్నానం ఆచరించి స్నాన పుణ్య ఫలమును ముగ్గురు రాక్షసులకు దారపోయగా ఆ ముగ్గురు వారి రాక్షస రూపాన్ని వదిలి దివ్యమైన రూపాలను ధరించారు. శాప విమోచనం అవ్వడంతో ఆ ముగ్గురు వైకుంఠానికి వెళ్ళారు. తిరిగి వశిష్ఠుడు ఇలా చెబుతున్నాడు: ఓ జనక మహారాజా, కేవలం గోదావరి నదిలో స్నానం ఆచరించిన ఫలితం వారికి శాప విముక్తిని గావించింది. ఈ కార్తీక మాసంలో నదీ స్నానం ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. ఎంతటి కష్టాలు ఎదురైనా ఈ మాసంలో స్నానాలు ఆచరించాలి అని వివరించాడు. ఇది స్కంద పురాణంలోని వశిష్ఠ మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని 3వ అధ్యాయం సమాప్తం. ప్రతిరోజు పూజా విధానం, కార్తీక పురాణములకు సంబంధించిన వీడియో లింకులు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడినవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో.